అట్లాగే బీడీ కార్మికులు ఇక్కడ మా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ చాలామంది గతంలో సిఐటియులో ఏఐఎస్ఎఫ్లో దాని ఏమంటారు ఏఐటియుసిలో రకరకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన నాయకులు ఉండింటారు. మీకు తెలుసు భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా కొన్ని ఉండే, త్రిపురలు ఉండే, బెంగాల్లో ఉండే, ఇలా కేరళలో ఉన్నది, ఇంకా వేరే దగ్గరలో కూడా ఉండే. కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేయలే. 4.5 లక్షల మంది బీడీ కార్మికురాళ్లకు, ఆడబిడ్డలకు, ఎందుకంటే బీడీలు చుట్టి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంట్లలో. అందుకే వాళ్ళ గురించి ఆలోచన చేసి 2016 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కూడా ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా ఇచ్చిన నాయకుడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు నగేష్, 26 లక్షల మంది డ్రైవర్లు, అసంఘటిత రంగంలో ఉండే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, 5 లక్షల జీవిత బీమా ఇచ్చిన నాయకుడు. మీరు అడగాల్సిన అవసరం పట్టలే, దండం పెట్టాల్సిన అవసరం రాలే, దరఖాస్తు పెట్టే అక్కర లేదు, ధర్నా చేసే అవసరం కూడా పడలే, మాట కూడా ఇయ్యలే. కానీ 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇక సివిల్ సప్లైస్ గురించి అన్న చెప్పిండు, నేను చెప్పా, చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసినాడు. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. విద్యారంగంలో కాంట్రాక్ట్ లెక్చరరు వాళ్లకు